ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్స్ ప్రముఖ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ బల్లమూడి బసవేశ్వరరావు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి డెంటల్ ట్రీట్మెంట్ సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, డెంటల్ కెరీస్ అంటే ఏంటి? డెంటల్ కెరీస్ అనేది ఇప్పుడు ఫస్ట్ మన హాస్పిటల్ బ్రాంచెస్ గురించి మాట్లాడుకుందాం. శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్స్ అనేది హైదరాబాద్, సికింద్రాబాద్ మన జంట నగరాల్లో ప్రప్రథమంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి పేదవాళ్ళకి సైతం చెరువులో దంత వైద్యం అనేటువంటి కాన్సెప్ట్ తోటి డెంటల్ హాస్పిటల్స్లో మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ కోఆపరేషన్ తోటి డెంటల్ ట్రీట్మెంట్స్ అనేది తక్కువ ఖర్చుతో నామినల్ ఛార్జెస్ తోటి ట్రీట్మెంట్స్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం డెంటల్ కెరీస్ అనేది ప్రప్రథమంగా ప్రతి ఇంట్లో ఎవరికైనా సరే ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ వచ్చేది పిప్పిపళ్ళు. ఈ పిప్పిపళ్ళు అనే వాటిని డెంటల్ కెరీస్ అంటారు. ఈ డెంటల్ కెరీస్లో రకాలు ఉంటాయి. ఈ డెంటల్ కెరీస్ అనేది ఎందుకు వస్తుంది? అసలు స్వీట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, బర్గర్స్ కానీ, ఇట్లా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ఫాస్ట్ ఫుడ్ కల్చర్స్ అనేది బాగా పెరిగిపోయింది. ఇప్పుడున్న ఫాస్ట్ ఫుడ్ కల్చర్లో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి తినాలి, ఏదో ఒకటి ఐస్ క్రీమ్స్ తినాలి. ఇప్పుడు లేడీస్ ఉన్నారు, ఆ చాక్లెట్లు ఇష్టం బాగా. ఈ చాక్లెట్లు అనేది 5 స్టార్లు, ఇక బర్గర్స్ అని ఇట్లా ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్స్కి అలవాటు పడ్డారు బాగా. ఈ ఐస్ క్రీమ్స్ కూడా ఇష్టమే అందరికి, ఎక్కువ ఎవరికైనా సరే. సో ఈ ఐస్ క్రీమ్స్ కానీ, చక్కగా ఈ చాక్లెట్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఈ చాక్లెట్లో ఉండేటువంటి స్టిక్కీ సబ్స్టెన్స్ అనేది పంటి మీద అతుక్కుపోద్ది అనమాట. ఆ స్వీట్ డిపాజిట్స్ ఆ చాక్లెట్లు అనేది పంటి మీద అతుక్కుపోయి అదే పిప్పి పండుగ మారిపోద్ది. ఫస్ట్ ఎల్లోయిష్ సబ్స్టెన్స్గా మారిపోద్ది, తర్వాత బ్లాక్ కలర్ డిస్కలరేషన్ వస్తుంది, తర్వాత చిన్న పిట్లాగా హోల్ లాగా పడిపోద్ది అనమాట. అక్లూజల్ ఆస్పెక్ట్లో బ్లాక్ కలర్లో ఫామ్ అయిపోయి తర్వాత ఆ హోల్ అనేది పెద్దదైపోయి టీత్ బ్రేక్ అయిపోతుంది. టీత్ బ్రేక్ అయిపోయి పన్ను అనేది మొత్తం స్పాయిల్ అయిపోద్ది. కొంతమంది ఏంటంటే 1-2 పళ్ళు పుచ్చిపోయినప్పుడు చూయించుకోరు. ఏముందిలే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఉంది, పన్ను పిచ్చి పన్ను పెద్ద ప్రాబ్లం ఉంది అనుకుంటారు. కానీ ఆ పన్ను బాగా సివియర్ అయిపోయి ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ అయిపోతే అప్పుడు కళ్ళు తెరుస్తారు. అప్పుడు నొప్పి వస్తుంది. నొప్పి వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకుందాం, ఏదో ఒకటి వేసుకొని అట్లా వదిలేద్దామని చూసుకుంటారు. కానీ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేద్దాం, డెంటల్ ట్రీట్మెంట్ తీసుకున్నాం, అది 90% అనే వాళ్ళు 50% వాళ్ళే చూయించుకుంటారు. మిగతా 50% వదిలేస్తారనమాట. దానివల్ల ఏమవుద్దంటే ఒక పన్ను నుంచి ఒక పన్ను 1 by 1 పళ్ళన్నీ పుచ్చిపోతాయి. టోటల్గా పళ్ళు మొత్తం పుచ్చిపోవటం, దానివల్ల సివియర్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, డెంటల్ కెరీస్కి ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది? ఇప్పుడు ఈ కెరీస్లో రకాలు చూద్దాం. వీటిల్లో ఈ డెంటల్ కెరీస్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెంటల్ కెరీస్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు ఈ డెంటల్ కెరీస్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే పొన్నుతో చిన్న పుచ్చిపొన్ను ఉంటుంది, ఫస్ట్ కొంచెం పుచ్చిపోయి ఉంటుంది, దానికి వచ్చి చిన్న మామూలు నార్మల్ గ్లాస్ ఎనమర్ ఫిల్లింగ్ తోటి టైప్ 2 రెస్టరేషన్తో క్లోజ్ చేసేయచ్చు. ఇంకా కొంచెం అబ్నార్మల్ స్టేజ్లోకి వెళ్ళి ఇన్సిజల్ థర్డ్ కానీ, మిడిల్ థర్డ్ కానీ క్లోజ్ అయిపోయి ఆ పన్ను అనేది డిస్టో బక్కల కస్పని, మీషో బక్కల కస్పని అట్లా కస్ప్స్ బ్రేక్ అయిపోయి ఉంటాయి పళ్ళల్లో, దంతాల్లో కానీ. ఎదురు పళ్ళు అయితే లోపల పక్కన పుచ్చిపోయి ఉంటాయి అన్నమాట. అట్లాంటి వాటిని కంపోజిట్ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కానీ, దాన్ని గ్లాస్ నెంబర్ టైప్ 2 రెస్ట్రిక్షన్స్ ద్వారా కానీ ఆ క్యావిటీ క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో అయితే కనుక వాటిలో ఇంకా పళ్ళు డీప్గా పుచ్చిపోతాయి అన్నమాట. దానికి కాల్షియం హైడ్రాక్సైడ్ బేస్ ఇస్తాం. కాల్షియం హైడ్రాక్సైడ్ బేస్ ఇచ్చేసి జింకాక్సిజనల్ టెంపరీ రెస్ట్రేషన్ ద్వారా క్యావిటీ క్లోజ్ చేస్తాం అనమాట. దాన్ని డైరెక్ట్ పల్ప్ క్యాపింగ్ అని, ఇండైరెక్ట్ పల్ప్ క్యాపింగ్ అని, ఇట్లా డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్లో దాన్ని ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ చూస్తే కనుక పళ్ళు కొంచెం బాగా డీప్గా లోపల నర్వ్ సప్లై మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఆ నర్వ్ సప్లై అంతా మొత్తం డ్యామేజ్ అయినప్పుడు ఆ పళ్ళు మొత్తం స్పాయిల్ అయిపోతుంది. టోటల్గా లోపల నర్వ్ దెబ్బతినిపోయి వాసిపోద్ది దవడంతా స్వెల్లింగ్ వచ్చేసేసి ఇదంతా దవడ ఫేసు మొత్తం ఇదంతా పోర్షన్ మొత్తం హెడ్ దాకా వచ్చేస్తుంది స్వెల్లింగ్. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఆ స్వెల్లింగ్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేయించుకోకపోతే మనిషి బాగా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. వాళ్ళ ఆ స్వెల్లింగ్ అనేది సివియర్ అయిపోయి ఆ మనిషి కోమాలోకి కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అంత సివియర్ ఉంటుంది అనమాట ఆ ప్రాబ్లం అనేది. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలంటే కనుక కంపల్సరీగా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అంతేగాని కొంతమంది అయితే ఆ స్టేజ్లో కూడా బిళ్ళలు వాడదామని చూస్తారు. ఇక బిళ్ళలు వాడదామని చూసి నైట్ నిద్ర ఎప్పుడైతే పట్టదో, నైట్ నిద్రపోకుండా ఎప్పుడైతే చెవి ఇట్లా పెట్టుకొని చెయ్యి తల మీద దగ్గర పెట్టుకొని నోటి దగ్గర పెట్టుకొని కూర్చొని తెల్లారులు నిద్రపోకుండా కూర్చుంటారో అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దామని ఆలోచిస్తారనమాట. అంతేగాని చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే తగ్గిపోద్ది ప్రాబ్లం అనేది. మేము వెంటనే సిమెంట్ ఏదో ఒకటి చేసేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. సివియారిటీ అనేది అంత ప్రాబ్లం పెరిగేదాకా వదిలేశారనుకోండి, అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లాంటి ప్రొసీజర్స్ ద్వారాను, లేకపోతే ఇంకా పళ్ళు పేకించుకోవటం అట్లాంటి ప్రొసీజర్స్ ద్వారా దాన్ని ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డెంటల్ నర్వ్ సప్లై
ఈ బ్లడ్ సప్లై అనేది టీత్కి ఒక్కొక్క టీత్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్లడ్ సప్లై అనేది మొత్తం ఒక ట్రైజెమినల్ నర్వ్ అనేది ఒక నర్వ్ ఉంటుంది. ఇక ఫేస్ అనేది ఇక్కడ మెడ దగ్గర నుంచి వస్తుంది అనమాట ట్రైజెమినల్ నర్వ్. ఆ ట్రైజెమినల్ నర్వ్ అనేది నర్వ్ సప్లై అనేది ఆ ఫేస్కి సుపీరియర్ ఆల్వియోలార్ నర్వ్ అని, ఇన్ఫీరియర్ ఆల్వియోలార్ నర్వ్ అని, లేటరల్ నేసల్ నర్వ్ అని, సుపీరియర్ ఆర్బిటల్ అని, ఇన్ఫీరియర్ ఆర్బిటల్ నర్వ్ అని, సుపీరియర్ ఆఫ్థాల్మిక్ అని, ఇన్ఫీరియర్ ఆఫ్థాల్మిక్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. ఇక ఓరల్ క్యావిటీలో చూస్తే కనుక ఈ ఇక్కడ పైన మెంటల్ నర్వ్ ఉంటుంది, ఇక్కడ మ్యాండిబులర్ రీజియన్లో. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నర్వ్ సప్లై ద్వారా ఫేషియల్ నర్వ్ బ్రాంచెస్ అనేది ఉంటుంది. ఇట్లా ఏ టైప్ ఆఫ్ నర్వ్ సప్లై అయినా సరే, ఇప్పుడు నార్మల్గా పళ్ళు చిన్నపిల్లలు ఆడుకుంటా కింద పడిపోతుంటుంటారు. అట్లా పడిపోయినప్పుడు పళ్ళు విరిగిపోతుంటుంటాయి. అట్లా నర్వ్ అనేది డ్యామేజ్ అయిపోతే కనుక టీత్ అనేది నాన్ వైటల్గా మారిపోతుంది. బ్లడ్ సప్లై ఉండదు, ఇంకా పన్నుకి నల్లగా అయిపోద్ది అనమాట పన్ను. అట్లా నల్లగా అయిపోయినప్పుడు దానికి సంబంధించి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి దానికి క్యాపింగ్ వేస్తాం. వేస్తే మళ్ళీ చిన్నప్పుడు మన పన్ను ఎట్లా ఉంటుందో అట్లాగే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ టీత్ నర్వ్ సప్లై అనేది ప్రాపర్గా డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవటం, కరెక్ట్గా నర్వ్ సప్లై అనేది మంచిగా చూసుకోవటం, చక్కగా మెయింటైన్ చేస్తే కనుక టీత్ తెల్లగా చక్కగా ఆరోగ్యంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ చిన్నపిల్లలు ఓరల్ హ్యాబిట్స్ ఏంటి? ఈ చిన్నపిల్లల్లో ఓరల్ హ్యాబిట్స్ అనేది థంబ్ సకింగ్ అంటే నోట్లో వేసుకుని ఉంటారు. ఇక ఇప్పుడు మొన్న ఒక బీటెక్ చదువుతున్న ఒక అమ్మాయిని తీసుకొచ్చింది వాళ్ళమ్మ. ఇప్పుడు పళ్ళు మా అమ్మాయి ఇంకా నోట్లో వేసుకుంటుందండి. వేసుకుంటున్నావు ఏంటంటే తిడుతుంది నన్ను. ఇంకా మీ దగ్గర తీసుకొచ్చి మీకు చెప్తానంటే నన్ను తిడుతుంది మళ్ళీ. అందుకేనండి ఇప్పుడు తీసుకురాలేదు, ఈ అమ్మాయి 18 ఏళ్ళు వచ్చినాయి, ఇంతవరకు ఈ హ్యాబిట్ మానుకోలేదండి అని చెప్తున్నాను. చిన్నప్పుడే కనుక డాక్టర్ దగ్గర తీసుకొస్తే చిన్నప్పుడే మానిపించేస్తాం మేము హ్యాబిట్. అంతేగాని అంత ఏజ్ పెరిగి అంత ప్రాబ్లం వచ్చేదాకా వాళ్ళు అట్లా వదిలేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇక థంబ్ సక్కింగ్ హ్యాబిట్, ఇక థంబ్ సక్కింగ్ హ్యాబిట్ అనేది నోట్లో ఇట్లా వేలేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఎదురు పళ్ళు 2 పళ్ళే ముందుకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇక కింద పళ్ళుగా పై పళ్ళు ముందుకు వస్తాయి అనమాట. ఇక నెక్స్ట్ టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ అంటే 4 పళ్ళ మధ్య పెట్టి తిప్పుకుంటూ కూర్చుంటారు. ఇక అది ఆడుకుంటా అట్లా. దానివల్ల ఏమవుతుందంటే నోట్లో పళ్ళ మధ్య సందులు వచ్చేస్తాయి అనమాట. ఇక నెక్స్ట్ మౌత్ బ్రీతింగ్ హ్యాబిట్ అంటే పళ్ళు మధ్య నోరు తెరిచి నిద్రపోతుంటుంటారు. వాళ్ళకి తెలియదు నోరు తెరిచి నిద్రపోతామా, నోరు మూసుకొని నిద్రపోతామా. పక్కన వాళ్ళు చెప్తే అప్పుడు తెలుస్తుంది. కొంతమంది గురకలు పెట్టి నిద్రపోతుంటారు అనమాట. దానివల్ల కూడా ఈ పళ్ళ మధ్య సందులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, చిన్నపిల్లల్లో ఎత్తుపళ్ళు వంకరపళ్ళు వచ్చే అవకాశం ఉంటాయి. ఈ హ్యాబిట్స్ వల్లనే వచ్చేది. ఈ ఓరల్ హ్యాబిట్స్ అంటే ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఈ ఎత్తు నార్మల్గా ఈ థంబ్ సకింగ్ హ్యాబిట్ వలన హెరిడిటరీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కనుక వంశపారంపర్యంగా ఎత్తుపళ్ళు ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి పిల్లలకి. వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ ఎత్తుపళ్ళు అనేది సహజంగానే వాళ్ళకి వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి అట్లా ట్రీట్మెంట్. దాన్ని ఇంట్రాఓరల్ పెరియాపికల్ రేడియోగ్రాఫ్స్ ఉంటాయి, ఆర్థోపెంటమోగ్రాఫ్స్ ఉంటాయి, సిబిసిటీ లాంటి సిటీ స్కాన్స్ ఉంటాయి. ఇట్లా ఏ టైప్ ఆఫ్ రేడియోగ్రాఫ్స్ ద్వారా మనం డయాగ్నోసిస్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది. డెంటో ఆల్వియోలార్ యాబ్సిస్ అంటే నార్మల్గా ఈ డెంటో ఆల్వియోలార్ యాబ్సిస్ అనేది చూస్తే కనుక ఈ యాబ్సిస్ అనేది ఫస్ట్ ఎట్లా ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ చూడాలి మనం. చిగుళ్ళు సంబంధిత వ్యాధులు అనేది బాగా సివియర్ అవుతుంది కొంతమందికి ఒక్కొక్క సిచ్యువేషన్స్లో. అట్లా చిగుళ్ళు సంబంధిత వ్యాధులు అనేది సివియర్ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది వెంటనే చేయించుకోవాలి. దాన్ని జింజివైటిస్ అంటారు, లోకలైజ్డ్ జింజివైటిస్ అని, జనరలైజ్డ్ జింజివైటిస్ అని, జింజివైటిస్ విత్ లోకలైజ్డ్ పెరిడోంటైటిస్ అని, జనరలైజ్డ్ పెరిడోంటైటిస్ అని. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వలన ఈ చిగుళ్ళు సంబంధిత వ్యాధులు ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా చేయాలి, ఏ స్టేజ్లో చేయాలి, ఎంతవరకు చేయాలి అనేది మేము ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎట్రిటెడ్ టీత్ ఫస్ట్ ఇది మనం ఈ చిగుళ్ళు సంబంధిత వ్యాధులు ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఈ చిగుళ్ళు సంబంధిత వ్యాధులు కనుక అట్లాగే వచ్చినాయి అనుకోండి, దాన్ని జింజివల్ క్యూరటేజ్ లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. దానికి సంబంధించి జింజివల్ క్యూరటేజ్ లాంటి ట్రీట్మెంట్ ద్వారా దాన్ని నార్మల్ కండిషన్ తీసుకొచ్చుకోవచ్చు. ఇంకా అక్కడ దాకా కూడా అవసరం లేదు. నార్మల్గా చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి క్యాలిక్యులస్ కానీ స్టెయిన్స్ కానీ డెపాయిడ్స్ ఫామ్ అయినాయి అనుకోండి, అది ఏ స్టేజ్లో ఉంది, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 1 క్యాలిక్యులస్, గ్రేడ్ 2 క్యాలిక్యులస్, గ్రేడ్ 3 క్యాలిక్యులస్, స్టెయిన్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేది చూసుకుంటాం. కొంతమంది అంటారు నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి, సిగరెట్లు తాగను, పాన్ పరాగులు తిన్నాను, నాకు అసలు ఏ హ్యాబిట్స్ లేవు, అయినా సరే నా పళ్ళు ఎందుకు ఎట్లా అయిపోయినాయి, చిగుళ్ళు ఎందుకు దెబ్బతిన్నాయి, వాసన ఎందుకురా అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. అది ఏంటంటే మెయిన్ వాళ్ళకి దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అనమాట. ఇన్ఫెక్షన్స్ వలన ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం, దానివల్ల ఎక్కువగా ఈ చిగుళ్ళు సంబంధిత వ్యాధులు రావడం వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి జింజివల్ నార్మల్గా స్కేలింగ్ లాంటి ట్రీట్మెంట్స్ ద్వారా సూపర్ జింజివల్ స్కేలింగ్ అని, సబ్ జింజివల్ స్కేలింగ్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కేలింగ్ మెథడ్స్ ద్వారా దాన్ని నార్మల్గా తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.
ఎట్రేషన్. ఇక ఎట్రీటెడ్ టీత్ అంటే పళ్ళు అరిగిపోయి ఉంటాయి అనమాట. ఎనామిల్ హైపోప్లేషియా ఆఫ్ ఎనామిల్ అనేటువంటి ఒక డిసీజ్ ద్వారా ఎట్రీటెడ్ టీత్ అనేది సహజంగా జరుగుతుంటుంది. ఇక ఎట్రేషన్లో ఉన్నప్పుడు పళ్ళు చిన్న చిన్న ముక్కలుగా ఇరిగిపోతుంటాయి లోపల పక్కన. ఆ పళ్ళులో పైన ఉన్నటువంటి ఎనామిల్ మొత్తం పోతుంది. పోయి చిన్న ముక్కలుగా ఇరిగిపోయినప్పుడు దానికి సంబంధించి ఎనామిల్ని రీప్లేస్ చేసుకోవాలి. కంపోజిట్ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా దాన్ని నార్మల్గా తీసుకొచ్చుకునేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. క్లాటింగ్ డిజార్డర్స్. ఎట్రిషన్ తర్వాత ఎబ్రేషన్ గురించి మాట్లాడుకుందాం మనం. ఈ ఎట్రిషన్ తర్వాత ఎబ్రేషన్ అనేది ఇప్పుడు చాలామంది బ్రషింగ్ టెక్నిక్స్ తెలియదు వాళ్ళకి. ఈ బ్రషింగ్ టెక్నిక్స్ అనేది తెలియకపోవడం వలన కొంతమంది పళ్ళు పట్టుకున్నారంటే బ్రష్ పేస్ట్ పట్టుకుంటారు. పెట్టుకొని ఏం 5 మినిట్స్ అరగంట కూడా కూర్చొని చేయరు. 1 మినిట్ కాదు, గంట సేపు అరగంట సేపు పళ్ళు రుద్దుకొని టీవీ చూస్తూ కూర్చుంటారు. పొద్దున్నే లేచారు, నిద్ర లేవగానే పళ్ళు పేస్ట్ బ్రష్ వేసుకొని టీవీ ఎదురు కూర్చుంటారు అనమాట. ఒక 10 నిమిషాలు అయిపోద్ది, పావు గంట అయిపోద్ది, అరగంట అయిపోద్ది. ఆ బ్రష్ ఏమో అరిగిపోతుంది, ఆ పళ్ళు అరిగిపోతాయి. అది నెలలో ఒక బ్రష్ తీసేస్తుంటుంటారు అరిగిపోయి. అవి గట్టిగా అయిపోతుంటాయి బ్రిజిల్స్, ఆ రుద్ది. సో దానివల్ల ఏమవుద్దంటే ఆ పళ్ళ బ్రిజిల్స్తో పాటు పళ్ళు కూడా అరిగిపోతాయి. పళ్ళు అరిగిపోయి చివరికి పళ్ళు మొత్తం డ్యామేజ్ అయిపోయి మొత్తం లోపలికి వెళ్ళిపోయేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. సో దానివల్ల కూడా ఈ పళ్ళు వరుస అనేది మొత్తం లోపలికి వెళ్ళిపోయి ఈ క్రాక్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. చిగుళ్ళకి పళ్ళ మధ్య మోలార్స్ దగ్గర ఒక క్రాక్స్ వచ్చినట్టు వస్తాయి. దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది చేసుకుంటే కనుక కంపోజిట్ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా దాన్ని కంపోజిట్ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. గ్లాసినోమా టైప్ 2 రెస్టరేషన్స్ ద్వారా దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు, నార్మల్గా తీసుకొచ్చుకోవచ్చు. దానివల్ల ప్రాబ్లమ్స్ అయితే క్లాటింగ్ డిజార్డర్స్ అంటే కనుక కోయాగులేషన్ డిజార్డర్స్ అంటారు దాన్ని. అది టీత్ ఇప్పుడు చెయ్యి కోసుకుంది అనుకోండి, బ్లడ్ ఆగదు కొంతమందికి. బ్లడ్ ఆగకపోవటాన్ని కోయాగులేషన్ డిజార్డర్ అంటారు. ఇది ఈ బ్లడ్ అనేది ఆగకపోతే కనుక అది ఎవరికి ఆగదంటే కనుక ఈ క్లాటింగ్ డిజార్డర్స్ అనేది ప్రాబ్లం ఉంటే కనుక అట్లాంటి పేషెంట్స్కి బ్లడ్ ఆగదు. అట్లాంటప్పుడు మేము బ్లీడింగ్ డిజార్డర్స్ అనేది లేకుండా పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తాం. వాళ్ళకి ఏ కండిషన్లో ప్రాబ్లం ఉంది, ఎట్లా ఉంది అనేది ఫస్ట్ డయాగ్నోసిస్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏదైనా సర్జరీస్ చేయటం కానీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయటం అనేది జరుగుతుంది. మీ హాస్పిటల్ యొక్క స్పెషాలిటీస్? లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్స్లో మన లేజర్ సర్జరీస్ కానీ, కాస్మెటిక్ సర్జరీస్ కానీ, ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ కానీ, రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కానీ, ఎత్తు వంకర పళ్ళని సింగిల్ సిట్టింగ్లో సరి చేయటం కానీ, ఇట్లా చూస్తూ పోతే కనుక టీత్ వైట్నింగ్ మెథడ్స్ కానీ, కాస్మెటిక్ వ్యూలో టీత్ డిస్కలరేషన్ వచ్చిన పళ్ళు నార్మల్గా తీసుకురావటం కానీ, ఎత్తు వంకర పళ్ళని సింగిల్ సిట్టింగ్లో సరి చేయటం కానీ, ఇంప్లాంటేషన్ డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా కానీ, ఓరల్ క్యాన్సర్కి కానీ, ఇట్లా ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉన్నా సరే, ఏదైనా సరే వాళ్ళు చాలామంది భయపడుతుంటారు. ఓ పేషెంట్ నిన్న వచ్చారు పేషెంట్, సార్ మేము ఇన్ని సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం సార్, చేసుకుందాం అనుకుంటున్నానండి. కింద ఇంప్లాంట్లు వేసాడు, ఫిక్స్డ్ పళ్ళు పెట్టాడు, ఒక ఇంప్లాంట్కి ₹1,00,000 తీసుకున్నారు. ఆ ₹1,00,000 తీసుకుని ఇంప్లాంట్ సరిగా వేసాడంటే అది కూడా లేదు, నొప్పి వస్తున్నాయి పళ్ళు, అసలు అన్నం తినది కావట్లేదు, మాట్లాడేది కావట్లేదు, నాకు ఏ విధంగా కూడా సాటిస్ఫాక్షన్ లేదండి ఆయన ట్రీట్మెంట్. మళ్ళీ డాక్టర్ అంత నొప్పి వచ్చిందని ట్రీట్మెంట్ చేసేటప్పుడు చాలా సివియర్గా సఫర్ అయ్యాను, అసలు ఊపిరి కూడా ఆడలేదు ట్రీట్మెంట్ చేసేటప్పుడు, అంత బాధపడ్డాను, అందుకని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా సరే భయపడిపోయాను అని. నేను ఇంజెక్షన్ చేశాను, ట్రీట్మెంట్ చేశాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ పేషెంట్. ఎందుకంటే చేసేటటువంటి విధానంలో కానీ చేసేటటువంటి టెక్నికల్ మెథడ్స్లో కానీ ఉంటుంది అనమాట. అంతేగాని ఒక 100 చేసేటటువంటి ట్రీట్మెంట్ అనేది పేషెంట్కి ఇబ్బంది లేకుండా ఉండాలి, భయం లేకుండా ఉండాలి, నొప్పి లేకుండా ఉండాలి. అట్లా చేసుకుంటే చక్కగా చేయించుకుంటారు పేషెంట్. అసలు ఎన్ని రోజులైనా చేయించుకుంటారు. లేకపోతే కనుక ఒక 10 మినిట్స్లో కనుక పేషెంట్ని ట్రీట్మెంట్ చేయటం భయపెట్టామంటే కనుక రెండోసారి ట్రీట్మెంట్కి రారు. ఇంకా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని భయపడతారు ముందు, మన దగ్గరకు కాదు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా పేషెంట్ని సాటిస్ఫై చేయగలిగితే మనం చక్కగా మనం బెస్ట్ డెంటల్ డాక్టర్గా మనం చేసుకోవచ్చు. వైట్ కార్డ్ హోల్డర్స్కి మీరు అందించే ట్రీట్మెంట్స్ ఏంటి, ఎలా ఉంటాయి? నేను పేదవాళ్ళకి కానీ, వైట్ కార్డ్ హోల్డర్స్ కానీ, ఆరోగ్యశ్రీకి వాళ్ళకి కానీ, పేదవాళ్ళకి సర్వీస్ చేస్తున్నాను అనేటువంటి కాన్సెప్ట్ తోటి మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి మన వైద్య విభూషణ్ 2019 అవార్డుని విన్ చేయటం అనేది లాస్ట్ మంత్ జరిగింది. సో మన ఈటెల రాజేంద్ర గారు చేయటం జరిగింది తాజ్లో. సో ఈ విధంగా అవార్డు రావటం కూడా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకైనా, తెల్ల కార్డు ఉన్న పేద ప్రజలకి కూడా మేము తక్కువ ఖర్చుతోటి
నామినల్ ఛార్జెస్ తోటి డెంటల్ ట్రీట్మెంట్స్ అనేది అందిస్తున్నాం. చాలామంది అడుగుతుంటుంటారు, ఆరోగ్యశ్రీ కార్డు ఉందండి నేను తెచ్చుకుంటాను, టోటల్గా ఫ్రీగా చేస్తారా అని. టోటల్ ఫ్రీగా చేయటం అట్లాంటిది అయితే కనుక ఉండదు. కొంతమంది అపోహ పడుతుంటారు, పళ్ళు కూడా కడతారండి, ఫ్రీగానే కడతారా అని అడుగుతారు. పళ్ళు అనేది కడతాం, కానీ మెటీరియల్ ఖర్చు కొంతమంది పెట్టుకుంటే మిగతాది ట్రస్ట్ తరపున, సాయి జీసస్ చారిటబుల్ ట్రస్ట్ తరపున మేము గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వకపోయినా, గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా మేము మా ట్రస్ట్ తరపున తక్కువ ఖర్చుతో కడతాం. అంతేగాని టోటల్గా ఫ్రీగా చేయటం ట్రీట్మెంట్స్ అనేది మొత్తం ఫ్రీ అనేది అయితే ఉండదు. మెటీరియల్ ఛార్జెస్ కొంత కట్టుకుంటే మిగతాది ట్రీట్మెంట్ మేము చేయటం అనేది జరుగుతుంది. సో మన ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో, మన హైదరాబాదులో అయితే కనుక కూకట్పల్లి వివేకానంద నగర్లో మన బ్రాంచ్ ఉంది. సికింద్రాబాద్లో అయితే కనుక క్లాక్ టవర్ దగ్గర సంగీత్ థియేటర్ రోడ్లో మన బ్రాంచ్ ఉంది. ఇక్కడ మన కొత్తపేటలో ఉన్న చైతన్యపురి కాలనీలో అయితే కనుక మెట్రో దగ్గర ఆమ్ని హాస్పిటల్ బ్యాక్ సైడ్ కూడా మన బ్రాంచ్ ఉంది. సో ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఎక్కడ ఎవరికి ఏ కన్వీనియంట్గా ఉన్నప్పుడు ఎవరైనా సరే వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇక విజయవాడలో చూస్తే ఇక మా తెలంగాణలో ఖమ్మంలో కూడా మన వైరా రోడ్లో కూడా బ్రాంచ్ ఉంది. ఆరోగ్య హాస్పిటల్స్కి విజిట్ చేయడం జరుగుతుంది. ఇక వరంగల్లో అయితే కనుక కొత్త కలెక్టరేట్ దగ్గర మా డిఐజీ బంగ్లా రోడ్లో కూడా మా బ్రాంచ్ ఉంది. ఇక ఏపీలో చూస్తే ఆంధ్రాలో విజయవాడలో పుష్ప హోటల్ సెంటర్, సూర్యారావుపేటలో కూడా మెయిన్ బ్రాంచ్ ఉంది. ఇక ఏలూరులో కొత్త బస్ స్టాండ్ సెంటర్లో కానీ, గుంటూరులో కొత్తపేటలో కానీ, ఇక భీమవరం, వైజాగ్లో కూడా విజిట్ చేయడం జరుగుతుంది. వైజాగ్లో అయితే కనుక ఇక్కడ మన వినాయక్ టెంపుల్ దగ్గర, మన వినాయక్ టెంపుల్కి పక్కనే మా హాస్పిటల్ బ్రాంచెస్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఈ ఏరియాల్లో, కన్సర్న్ ఏరియాస్లో హైదరాబాద్లో కానీ, సికింద్రాబాద్లో కానీ ఎవరికి ఎక్కడ ఏ ఏరియాలో ప్రాబ్లం ఉన్నవాళ్ళు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్ 9966276688 అది నా పర్సనల్ నెంబరు. నా నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవచ్చు. చాలామంది డాక్టర్స్ చాలామంది బ్రాంచెస్ పెడుతుంటారు, కానీ పర్సనల్గా పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడం, పర్సనల్ విజిట్స్ ఇవ్వడం అనేది చాలామందికి ఉండదు. కానీ నేను మన హాస్పిటల్ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్స్లో అయితే కనుక నా పర్సనల్ కేర్ తోటి పేషెంట్ ఎవరైనా సరే, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే పర్సనల్ విజిట్స్ తోటి ట్రీట్మెంట్స్ అనేది తక్కువ ఖర్చుతో చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ తీసుకోగలుగుతారని చెప్పి భావిస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్నటువంటి బ్రాంచెస్లో ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్లకు కాంటాక్ట్ చేసి డాక్టర్ బల్లమూడి బసవేశ్వరరావుని అపాయింట్మెంట్ తీసుకొని ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. మీరు ఎత్తు వంకర పళ్లతో బాధపడుతున్నారా? చిన్నపిల్లల్లో కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే చాలామంది చిన్నపిల్లల్లో ఈ హ్యాబిట్స్ వాళ్ళల్లో నార్మల్గా థమ్ సకింగ్ హ్యాబిట్ అంటే, టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ అంటే, మౌత్ బ్రీదింగ్ హ్యాబిట్ అంటే, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓరల్ హ్యాబిట్స్ వలన ఈ ఎత్తు వంకర పళ్ళు రావటం. మీ పళ్ళు రంగు మారి అందవిహీనంగా ఉన్నాయా? ఆ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉండే వాళ్ళల్లో ఆ పళ్ళు కలర్ అనేది ఆటోమేటిక్గా మారిపోద్ది. షుగర్ వల్ల మీ పళ్ళు కదిలి ఊడిపోయేలా ఉన్నాయా? మీరు ఫిక్స్డ్ టీత్ కట్టించుకున్నా సరిగ్గా తినలేకపోతున్నారా? ఇన్ప్లాంట్స్ అమర్చుకోవాలనుకుంటున్నారా? ఇర్రెగ్యులర్గా ఉండటం వలన గుచ్చుకుంటుంటాయి అన్నమాట. కొంతమంది అయితే కనుక మెటల్ అనేది ఎక్స్పోజ్ అవటం వలన, ఈ మెటల్ అనేది కొంతమంది సిరామిక్ పళ్ళు కట్టించుకున్న లోపల మెటల్ ఉంటుంది, ఆ స్టీల్ అనేది ఎక్స్పోజ్ అవటం వలన, ఆ స్టీల్ గుచ్చుకోవటం వలన, దాని వలన కూడా ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఆరోగ్యశ్రీ కార్డు, వైట్ కార్డు ఉన్న వారికి తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్స్. కనుక లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్స్లో పేదవాళ్ళకి, ఆరోగ్యశ్రీ కార్డు వాళ్ళకి, తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్క పేద ప్రజలకు అందరికీ తక్కువ ఖర్చుతోటి అత్యాధునిక దంత వైద్యం అనేటువంటి కాన్సెప్ట్ తోటి మా డెంటల్ హాస్పిటల్స్లో మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ కోఆపరేషన్ తోటి డెంటల్ ట్రీట్మెంట్స్ అందిస్తున్నాము. శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్. పై విషయాలకు సమాధానాలను ప్రతి శుక్రవారం మరియు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2:30కు చూడండి మీ ప్రైమ్ క్లినిక్ లో. ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్స్ ప్రముఖ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ బల్లమూడి బసవేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి? ఈరోజు V3 ప్రేక్షకులకి మన డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి, మన డెంటల్ ఇన్ఫెక్షన్స్ గురించి, డెంటల్ ట్రీట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు ఛానల్కి రావడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మన హాస్పిటల్స్, లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్స్, మన కూకట్పల్లి అయితే కనుక వివేకానంద నగర్లో కూకట్పల్లిలో కానీ, సికింద్రాబాద్లో అయితే క్లాక్ టవర్ దగ్గర సంగీత్ థియేటర్ రోడ్లో
క్లాక్ టవర్ దగ్గర మన బ్రాంచెస్ ఉన్నాయి. ఇక మన చైతన్యపురి కాలనీలో మన కొత్తపేటలో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి, ఓమ్ని హాస్పిటల్ బ్యాక్ సైడ్. సో ఈ కన్సర్న్ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్నటువంటి ఎవరికైనా సరే ఎటువంటి దంత సమస్యలు ఉన్నా దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు పొందడానికి మన స్క్రీన్ మీద కనపడేటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేసి నన్ను అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. ఇక డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనేది అసలు చిన్నపిల్లలు చేయించుకోవచ్చా, పెద్దవాళ్ళు చేయించుకోవచ్చా, వృద్ధులు చేయించుకోవచ్చా అనేది దాని గురించి డిస్కస్ చేద్దాం. అసలు డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. డెంటల్ ఇంప్లాంటేషన్ అంటే కనుక ఒక డెంటల్ టీత్ లేని సిచ్యువేషన్స్లో ఓరల్ క్యావిటీలో ఆ టీత్ ప్లేస్లో వేరే స్క్రూ ఫిక్స్ చేసి టీత్ని ఆ స్క్రూకు ఫిక్స్ చేయడాన్ని డెంటల్ ఇంప్లాంటేషన్ అంటారు. ఈ ఇంప్లాంటేషన్ అనేటువంటి ఒక ప్రొసీజర్ ద్వారా ఒక లేని పోర్షన్లో ఒక మిస్ప్లేస్ అయినటువంటి టీత్ని మళ్ళీ ఈ ఇంప్లాంట్ ద్వారా వేరే టీత్ని క్రౌన్ ఫిక్స్ చేసుకొని మళ్ళీ మన టీత్ యాంటీరియర్ పోర్షన్ ఆఫ్ ద టీత్ అయితే కనుక ఈ విధంగా ఉంటాయి, పోస్టీరియర్ టీత్ అయితే కనుక మోలార్స్ కానీ, యాంటీరియర్ టీత్ అయితే కనుక ఇన్సిజర్స్ కానీ, ఏ టైప్ ఆఫ్ టీత్ అయినా సరే మనం ఫిక్స్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ విధంగా ఈ టీత్ అనేది ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఇంప్లాంట్ పెట్టిన తర్వాత దానికి సంబంధించిన క్రౌన్ అనేది కూడా ఫిక్స్ చేసుకుంటాం. క్రౌన్ని టెంపరీ క్రౌన్ అనేది ఫస్ట్ ఇస్తాం, తర్వాత పర్మనెంట్ క్రౌన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే, చిన్నపిల్లలు డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి అమరుస్తారా? ఏ విధంగా అమరుస్తారు? డెంటల్ ఇంప్లాంట్స్ అనేది చిన్నపిల్లల పెద్ద అవసరం ఉండదండి. 10 years కానీ 11-12 years కానీ యాంటీరియర్ పోర్షన్ ఆఫ్ ద టీత్ అంటే ఎదురు పళ్ళు కనుక ఇరిగిపోయినాయి అనుకోండి, ఆడుకుంటూ కింద పడిపోయి ఇరగొట్టుకుంటారు పళ్ళు. అట్లా ఇరిగిపోయినప్పుడు అయితే కనుక సింగిల్ స్టేజ్ ఇంప్లాంట్ వేసేసుకోవచ్చు. సింగిల్గా ఇంప్లాంట్ వేసుకొని దానికి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. పెద్దవాళ్ళలో పళ్ళు ఊడిపోయి ఉంటారు సార్, వాళ్ళకి ఏ విధంగా అమరుస్తారు? ఇప్పుడు పెద్దవాళ్ళలో చాలామంది పళ్ళు ఊడగొట్టుకుని ఉంటారు, పుచ్చి పళ్ళు అయిన కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వలన కానీ పళ్ళు ఊడిపోతుంటాయి. అట్లా ఊడిపోయినప్పుడు దానికి సంబంధించినటువంటి ఇంప్లాంట్లే ఎందుకు వేసుకోవాలి అంటే కనుక ఇప్పుడు పళ్ళు ఫిక్స్డ్ పళ్ళు కట్టించుకోవాలనుకోండి, పక్క పన్ను ఆ పన్ను ఈ పన్ను అవతల పన్ను అరగదీస్తూ ఉంటారు, అరగదీసి దాన్ని క్యాప్స్ లాగా ఫిక్స్ చేస్తారు. ఇంప్లాంట్ అయితే అవసరం లేదు, సింగిల్గా పన్ను ఫిక్స్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇబ్బందులు కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉండదు. కాకపోతే ఏంటంటే సిగరెట్లు తాగటం, పెద్దవాళ్ళు సిగరెట్లు, పాన్పరాగులు, కిళ్ళీలు ఇట్లాంటి హ్యాబిట్స్ అనేది మానుకోవాలి. అట్లా హ్యాబిట్ లేకపోతే ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ బోన్ అనేది తినేస్తుంది. సిగరెట్ అనేది, పొగాకు, టొబాకో అనే విష పదార్థం ఏం చేస్తుందంటే నికోటిన్ అనే విష పదార్థం టొబాకోలో ఉండేది దీన్ని తినేసేసి ప్రాబ్లం మొత్తం క్రియేట్ చేస్తుంది. డెంటల్ స్మైల్ డిజైనింగ్ ఏ విధంగా చేయొచ్చు? ఈ స్మైల్ డిజైనింగ్ అనేది నార్మల్గా ఈ డెంటల్ ఇప్పుడు స్మైల్ అనేది అందరికీ అందంగా నవ్వాలి, అందమైన చిరునవ్వు నవ్వాలి అనేది అందరికీ ఉంటుంది కోరిక. అందరూ నవ్వలేరు. కొంతమందికి సందుపళ్ళు అనేది ఎక్కువగా ఉంటుంటాయి, కొంతమందికి అయితే కనుక ఎత్తు వంకర పళ్ళు అనేది ముందుకుంటుంటాయి, కొంతమందికి అయితే కనుక ఎగిటిగా ఉంటాయి, అంటే క్రౌడింగ్ ఆఫ్ ద టీత్, అంటే ఇర్రెగ్యులర్ మోషన్లో ఉంటాయి పళ్ళు, ఆడ్గా చూడటానికి ఆడ్ కనపడతాయి, దవడలు కనపడతాయి, దవడలు ఎక్స్పోజ్ అయిపోయి ఉంటాయి. ఒక 8 పళ్ళు, ఎదురు పళ్ళు, పై పళ్ళు, కింద పళ్ళు ఎక్స్పోజ్ అయిపోయి చూడటానికి చాలా యారోగెంట్గా అసహ్యంగా కనపడేటటువంటి ఛాన్సెస్ చాలామందికి ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో దానికి సంబంధించి స్మైల్ అనేది వాళ్ళు అందంగా నవ్వలేరు, అట్లా చేతులు అడ్డం పెట్టుకుంటుంటారు, మాట్లాడలేరు సగం, అసలు వాళ్ళకి చాలా ఇన్ఫీరియారిటీగా ఉంటారు అనమాట వాళ్ళు. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది చేసుకుంటే చక్కగా అందంగా నవ్వచ్చు. కొంతమంది కలర్ మారిపోయి ఉంటాయి పళ్ళు, పచ్చగా అయిపోయి ఉంటాయి, నల్లగా అయిపోయి ఉంటాయి పళ్ళు, దానివల్ల కూడా సరిగా నవ్వలేరు, సరిగా మాట్లాడలేరు. కొంతమందికి వాసన వస్తుంది, నోరు బ్యాడ్ బ్రీత్ వస్తుంది, దానివల్ల కూడా సరిగా మాట్లాడలేరు, దానివల్ల కూడా సరిగా నవ్వలేరు, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, రంగు మారినటువంటి పళ్ళకి తెల్లగా మారడానికి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తారు? ఇప్పుడు స్మైల్ డిజైనింగ్లో కలర్ అనేది డిస్కలరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ డిస్కలరేషన్ అనేది కనుక పళ్ళు నల్లగా ఉండి పచ్చగా ఉండి అట్లాంటి కలరేషన్ ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి బ్లీచింగ్ టెక్నిక్స్ అంటారు. బ్లీచింగ్ ట్రీట్మెంట్ ద్వారా చైర్ సైడ్ బ్లీచింగ్ అని, ఆఫీస్ సైడ్ బ్లీచింగ్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నికల్ మెథడ్స్ ఉంటాయి బ్లీచింగ్ మెథడ్స్లో. అట్లాంటి ట్రీట్మెంట్ చేసి దాన్ని నార్మల్గా ఈ కలర్ డిస్కలరేషన్ ఉన్న పళ్ళని నార్మల్గా మార్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, డెంటల్ హైపర్ సెన్సిటివిటీ అంటే డెంటల్ హైపర్ సెన్సిటివిటీ అనేది ఎక్కువగా ఈ డెంటల్ టీత్ అనేది పళ్ళు కలరు కాకుండా ఇప్పుడు పళ్ళు అరిగిపోయి ఉంటాయి, ఎందుకంటే బ్రషింగ్ టెక్నిక్స్ వల్ల కావచ్చు, ఇట్లా రుద్దుతూ ఉంటారు హారిజాంటల్ డైరెక్షన్లో. కొంతమంది అయితే కనుక పళ్ళు కొరుగుతుంటారు నిద్రలో, వాళ్ళకి తెలీదు,
వాళ్ళ పళ్ళు కొరుకుతున్నాం అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. పక్కన వాళ్ళు ఇంట్లో వాళ్ళు భర్తకి అయితే కనుక భార్య చెప్తుంది, భార్యకి అయితే భర్త చెప్తాడు, పిల్లలు కొరుగుతుంటే వాళ్ళిద్దరు చెప్తారు తల్లిదండ్రులు, నువ్వు పళ్ళు కొరుగుతున్నావు నైట్ నిద్రలో అని చెప్పి వాళ్ళు చెప్తూనే ఉంటారు. వాడికి ఎందుకు కొరుగుతున్నాడో వాడికి అర్థం కాదు ముందు పిల్లాడికి. అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకొస్తారు, మా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు చెప్తాం మా ప్రాబ్లం ఉంది దానికి అందుకే కొరుగుతున్నాడని. హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ అనేది ఇస్తాం అనమాట పిల్లలకి. ఆ అప్లయన్స్ ఇస్తే కనుక ఆ పళ్ళు కొరగటం అనేది అక్కడితో ఆగిపోద్ది, ఇంకా ప్రాబ్లం అనేది ఉండదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ అసలు ట్రీట్మెంట్ అనేది ఎందుకు చేయించుకోవాలి అంటే కనుక లోపల నర్వ్ సప్లై అనేది డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. పన్ను ఇరిగిపోయినా సరే, పన్ను అరిగిపోయినా సరే, పన్ను లోపల డ్యామేజ్ అయినా సరే, ఇంకా లోపల ఇంకా అయితే కనుక పంటికి సంబంధించినటువంటి లోపల పక్కన మొత్తం ఈ అరిగిపోయిన పన్ను, విరిగిపోయిన పన్ను, ఇంకా లోపల పుచ్చిపోయిన పన్ను, పెప్పి పన్ను, నర్వ్ సప్లై అనేది టోటల్ డ్యామేజ్ అయితే కనుక దానికి సంబంధించిన రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేటువంటి ప్రొసీజర్ ద్వారా దాన్ని సేవ్ చేస్తాం. ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో పళ్ళు రంగు మారడం అనేది జరుగుతుంది, దానికి కారణం ఏంటి సార్? ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియాల్లో పళ్ళు కలర్ మారటానికి కారణం ఫ్లోరైడ్ వాటరే, ఇంకేముంటుంది. దానికి సంబంధించి వాటర్ అనేది ఫ్లోరిన్ కంటెంట్ అనేది లేకుండా మంచి మినరల్ వాటర్ వాడాలి. అట్లా మినరల్ వాటర్ వాడుకుంటే కనుక ఫ్లోరైడ్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోద్ది, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అట్లా కాకుండా ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియాల్లో అట్లాగే తాగితే కనుక చేతులు, కాళ్ళు, ఈ మొత్తం జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓరల్ క్యావిటీలో కనుక మొత్తం టోటల్గా పళ్ళన్నీ చిన్న చిన్న ముక్కలుగా ఇరిగిపోవటం టోటల్గా ప్రాబ్లమ్స్ అన్నీ ఎఫెక్ట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. సో దానివలన వాళ్ళు మొత్తం బాడీ అంతా డ్యామేజ్ అయిపోద్ది ఫ్లోరైడ్ వాటర్ తాగటం వలన. అంత ప్రాబ్లమ్స్ ఉంటాయి. నల్గొండ కానీ, మిర్యాలగూడ కానీ, ఇటు ఆంధ్ర కానీ, తెలంగాణ చాలామంది ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియాల్లో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అడుగుతున్నారు మీరు. ట్రీట్మెంట్ గురించి చూస్తే కనుక దానికి కంపోజిట్ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఆ కంపోజిట్ రెస్టరేషన్ ద్వారా ఆ ఇరిగిపోయిన పళ్ళని మళ్ళీ మామూలుగా తీసుకొస్తాం. నెక్స్ట్ క్యాపింగ్ కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలు అయిపోయినాయి అనుకోండి పళ్ళు, దాని క్యాప్స్ ద్వారా మళ్ళీ నార్మల్గా సిరామిక్ క్యాప్స్ అని, జర్కోనియం క్యాప్స్ అని, మెటల్ ఫ్రీ సిరామిక్స్ అని, ఎక్రిలిక్ క్యాప్స్ అని, గోల్డ్ క్యాప్స్ అని, ఇట్లా మనకి ఏ టైప్ ఆఫ్ క్రౌన్స్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ క్రౌన్స్ అమర్చుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే సార్. ఎత్తు బంకర పళ్ళకి క్లిప్ ట్రీట్మెంట్ కాకుండా ఇంకా ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఇప్పుడు ఎత్తు వంకర పళ్ళు అనేది సింగిల్ సిట్టింగ్లో చేసేటటువంటి అవకాశం ఉంటుంది, 2 to 3 సిట్టింగ్స్లో చేసే అవకాశం ఉంటుంది, 3 to 4 సిట్టింగ్స్లో చేసే అవకాశం ఉంటుంది, 10 సిట్టింగ్స్లో అవకాశం ఉంటుంది. ఇక 10 to 15 సిట్టింగ్స్, 20 సిట్టింగ్స్ కూడా ఇట్లా ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఇట్లా ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉన్నా సరే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఎంతసేపట్లో అయిపోద్ది, ఏ టైప్ ఆఫ్ టైం పడుతుంది అనేది ఫస్ట్ చూసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అనేది ఇస్తాం. ఓకే. షుగర్ పేషెంట్స్లో డెంటల్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్? షుగర్ పేషెంట్స్లో వచ్చేటటువంటి డెంటల్ ప్రాబ్లమ్స్ అనేది పళ్ళు కదిలిపోతాయి, ఎక్కువ కదిలిపోయి గ్రేడ్ 1 మొబిలిటీ అని, గ్రేడ్ 2 మొబిలిటీ అని, గ్రేడ్ 3 మొబిలిటీ అని, ఇట్లా డిఫరెంట్ గ్రేడ్స్లో మొబిలిటీ పళ్ళు కనుక కదలటం స్టార్ట్ అయినాయి అనుకోండి, వాళ్ళకి షుగర్ ఉన్న సంగతి కూడా తెలియదు కొంతమందికి. పళ్ళు ఎందుకు కదులుతున్నాయి ఫస్ట్ నుంచి, ఎందుకు చిన్నప్పటి నుంచి కదలలేదు, ఇప్పుడు నాకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినాయి, 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు కదులుతున్నాయి పళ్ళు అని అప్పుడు అర్థం కాదు వాళ్ళకి. తీరా డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్టులు రాస్తే షుగర్ ఉందని చెప్తాం మేము, అప్పుడు అర్థం అవుద్ది అనమాట వాళ్ళకి. కదిలే పళ్ళు ఉంటాయి కదా, వాటిని కదలకుండా చేసే ఛాన్స్ చేస్తాం, ఇబ్బంది లేదు. అట్లా కదులుతున్నాయి అనుకోండి ఆ పళ్ళు, ఆ కదిలే పళ్ళని కదలకుండా ఫ్లాప్ సర్జరీ లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, జింజివల్ క్యూరటేజ్ లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నికల్ మెథడ్స్ ఉంటాయి మాకు. సో డీప్ స్కేలింగ్ లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇట్లాంటి ట్రీట్మెంట్ ద్వారా దాన్ని బోన్ గ్రాఫ్టింగ్ మెటీరియల్ పెడతాం అనమాట. బోన్ గ్రాఫ్టింగ్ చేస్తాం దాన్ని. బోన్ అనేది కిందకి వెళ్ళిపోద్ది వాళ్ళకి కదిలి, పళ్ళన్నీ కదులుతూ మొదలైన తర్వాత పెరిడోంటల్ రేటిసన్ మొత్తం కిందకి వెళ్ళిపోయి పెరిడోంటల్ టిష్యూ మొత్తం డ్యామేజ్ అయిపోయి వాళ్ళకి మొత్తం బోన్ అనేది మొత్తం స్మాష్ అయిపోద్ది. అప్పుడు ఏంటంటే లోపల రూట్స్ ఎక్స్పోజ్ అయిపోతాయి. అప్పుడు వాటిని రూట్స్ ఎక్స్పోజ్ అయిన పోర్షన్ నుంచి పైదాకా బోన్ని మళ్ళీ లిఫ్ట్ చేస్తాం. బోన్ని లిఫ్ట్ చేసి ఆ కదిలే పళ్ళు కూడా కదలకుండా హార్డ్గా అయిపోయేటట్టు చేస్తాం అన్నమాట ట్రీట్మెంట్. పన్ను పేగించుకోవడానికి షుగర్కి ఏమైనా సంబంధం ఉందా? ఏముండదండి, భయపడతారు చాలామంది. డాక్టర్ల దగ్గరికి వెళ్తే షుగర్ ఉంది నీకు పళ్ళు బేకం అని చెప్పి పంపించేస్తారు వెనక్కి. ఇప్పుడు పంపించారనుకోండి, ఇంకంతే కావాలా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అదే చెప్తాడేమో, ఇంకెందుకు మేము డాక్టర్ల దగ్గరికి వెళ్తామని ఇంట్లో కూర్చుంటారు. షుగర్ పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు అసలు. ఆ పళ్ళు పీకించుకోవాలన్న భయం వాళ్ళకి. బ్లడ్ ఎక్కడ ఆగదో, పుండు ఎక్కడ మానదో, ఇవన్నీ సగం భయంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోరు అనమాట. సో ఆ భయం అనేది పడాల్సిన పని లేదు. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ తోటి, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ తోటి నొప్పి లేకుండా, అసలు ఇంజెక్షన్స్ కూడా అవసరం లేకుండా ట్రీట్మెంట్స్ అనేది ఇస్తున్నాం. ఎనస్థెటిక్ సొల్యూషన్స్ తోటి, ఎనస్థెటిక్ స్ప్రేస్ తోటి ట్రీట్మెంట్స్ అందిస్తున్నాం. కాబట్టి దాని గురించి ఎటువంటి భయపడాల్సిన పని లేదు. ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు. షుగర్ పేషెంట్స్లో కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. షుగర్ తగ్గాల్సిన అవసరం అయితే 100% అవసరం లేదు. ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే కళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఏమున్నదండి, కళ్ళు బీగితే కంటికి దెబ్బ ఇట్లాంటివి చెప్పటం వరకు, అంతేగాని ఏ ప్రాబ్లం
ఏముండదు, ప్రాబ్లమ్స్ ఉండవు, ఏముండదు. అంతేగాని భయపెడుతుంటారు సగం జనాలు. వాళ్ళు డాక్టర్ దాకా ఎందుకు, ఇంటి పక్కన వాళ్ళే భయపడతారు. నీ కళ్ళు ప్రాబ్లం, కళ్ళు పోతాయి, నువ్వు పళ్ళు బిగించుకోకు, అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళవాకని భయపెడతారు. ఓకే సార్. ఈ సాయి జీసస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు ఎలాంటి సాయి జీసస్ చారిటబుల్ ట్రస్ట్ తరపున పేద ప్రజలకు కానీ, మధ్యతరగతి ప్రజలకు కానీ, అంగవికలాంగులకు కానీ, అనాథలకు కానీ, ఫిజికల్లీ మెంటల్ ఛాలెంజ్డ్ పీపుల్కి కానీ తక్కువ ఖర్చుతోటి, నామినల్ ఛార్జెస్ తోటి డెంటల్ ట్రీట్మెంట్స్ అనేది అందిస్తున్నాం. చాలామంది ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. మన V3 వ్యూవర్స్ అందరూ చాలామంది వస్తున్నారు, పేషెంట్స్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ప్రప్రథమంగా మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ కోఆపరేషన్ తోటి చాలామంది లైవ్స్ కండక్ట్ చేస్తారు, లైవ్స్ ప్రోగ్రామ్స్ చేస్తారు. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ ఫ్రీగా అనేది ఎక్కడా లేదు. కానీ మన హాస్పిటల్ అయితే ఓన్లీ మెటీరియల్ ఛార్జెస్ పే చేసుకుంటే ట్రీట్మెంట్ అనేది నామినల్ ఛార్జెస్తోనే ట్రీట్మెంట్స్ అందిస్తున్నాం. కన్సల్టేషన్ అయితే ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది వాటిలో మినిమం ఛార్జెస్ తీసుకుంటాం. కాబట్టి పేదవాళ్ళు, మధ్యతరగతి ప్రజలు మేము డబ్బులు ఖర్చు పెట్టుకోలేము, మా వల్ల కాదు ట్రీట్మెంటు, మేము చేయించుకోలేకపోతున్నాం అనేటువంటి ఒక భయం అనేది పోగొట్టుకోవాలి ఫస్ట్. ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, హైదరాబాద్లో అయితే కనుక కూకట్పల్లి వివేకానంద నగర్లో, సికింద్రాబాద్లో అయితే కనుక క్లాక్ టవర్ దగ్గర సంగీత్ థియేటర్ రోడ్లో, ఇక్కడ మన హైదరాబాద్లో ఇక్కడ మన చైతన్యపురి కాలనీలో అయితే కనుక కొత్తపేటలో ఓమ్ని హాస్పిటల్ బ్యాక్ సైడ్ రోడ్లో కూడా మన హాస్పిటల్ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎక్కడైనా సరే మా హాస్పిటల్లో ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉన్నా సరే ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. సో దాని గురించి, మనీ గురించి భయపడద్దు. మేము ఖర్చు పెట్టుకోలేము అనేటువంటి ఒక భయం అనేది పోగొట్టుకోండి ఫస్ట్. ఎంతవరకు మనీ ఖర్చు పెట్టుకోగలిగితే అంతవరకే తీసుకొని ట్రీట్మెంట్స్ అనేది అందించడానికి మా హాస్పిటల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. కాబట్టి మీరు ఎవరైనా సరే, ఎంత పేదవాళ్ళైనా సరే ఈ అవకాశాన్ని వినియోగించుకొని, మన ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతారని చెప్పి భావిస్తున్నాను. ఓకే, చూసాం కదా, బండ్లమూడి బసవేశ్వరరావు గారు చాలా చక్కగా వివరించారు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.